మొన్న మధ్యన ఒక న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. ఒకసారి భార్యాభర్త అయ్యాక పెళ్లి చేసుకున్నాక ఆ భార్య అక్రమ సంబంధం కారణంగా వేరే వాళ్ళ వలన బిడ్డని కంటే కూడా నువ్వు భర్తగా ఉన్నావు కాబట్టి నీకే ఆ బాధ్యత అన్నటువంటి తీర్పు ఇచ్చింది. అది పెద్ద సంచలనమైంది. ఎందుకంటే డిఎన్ఏ టెస్టు వీటిట్లలో తేడా వచ్చినా సరే నువ్వే తండ్రివి అని చెప్పడం. ఇప్పుడు సుప్రీంకోర్టు డిఎన్ఏ టెస్ట్లో బిడ్డ కనుక అతని బిడ్డ అని తేలకపోతే, ఈవెన్ అమ్మాయి కాన్పు లేకపోతే అమ్మాయి కడుపుతో ఉన్నటువంటిది పెళ్లిపీటల మీద ఉన్నప్పుడు అని తెలిసినా సరే అబ్బాయి బాధ్యత లేదు దాంట్లో అన్నటువంటి తీర్పు ఇచ్చింది. ఈవెన్ పెళ్ళయిన తర్వాత బిడ్డను కన్నా డిఎన్ఏ పరంగా కాదు అని తేలినప్పుడు ఖచ్చితంగా ఆ తండ్రి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు భర్త హోదాలో అన్నటువంటి చెప్పుకొచ్చింది.